ఫ్రెండ్స్, మీరు ఇమాజిన్ చేయండి 1900 లో మన నాన్నలు స్టాక్ మార్కెట్ లో జస్ట్ 10,000 రూపాయలు పెడితే ఈ పాటికల్లా ఎన్ని కోట్ల ఏదో మీ కళలో కూడా ఊహించరు. కోటీశ్వరులు కూడా అయిపోయేతోళ్ళు. అలా కొన్ని స్టాక్స్ అనేటివి నేను చెప్తాను. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తాను, మళ్ళీ వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. నెంబర్ 5, ఈచర్ మోటార్స్. ఈ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీలో మీరు 2001లో జస్ట్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే ఈ పాటికల్లా 4 నుంచి 5 కోట్ల మటుకు మీ చేతిలో ఉండేది. నెంబర్ 4, HDFC బ్యాంక్. ఈ కంపెనీలో మీరు 1995లో ఐపీఓలోకి వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే ఈ పాటికల్లా 8 నుంచి 10 కోట్ల దాకా మీ చేతిలో ఉండేది. నెంబర్ 3, టాటా గ్రూప్ కి చెందిన టైటన్ కంపెనీ. మీరు గానీ 2002లో జస్ట్ 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసింటే 12 నుంచి 15 కోట్లు ఈ పాటికల్లా మీ చేతిలో ఉండేటివి. నెంబర్ 2, ఏషియన్ పెయింట్స్. ఈ కంపెనీ 1980లో మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే ఈ పాటికల్లా ఆ 10,000 కాస్త 90 కోట్లు అయ్యేది. నెంబర్ 1, విప్రో. ఈ విప్రోలో 1980లో జస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేసింటే ఆ 10,000 కాస్త ఈ రోజు 800 కోట్లు అయ్యేది. ఆ 800 కోట్లతో మీ ఏరియాలో మీరే ఒక రిచెస్ట్ పర్సన్ గా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.